టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా పొత్తు ఓకే అయిపోయింది, అఫీషియల్గా వచ్చేసింది. ఏంటి విశాఖ మహిళలుగా ఏం చెప్తారు? అది ముందే ఎక్స్పెక్ట్ చేసిందేనండి. బేసిక్గా 2019 కూడా వాళ్ళు పొత్తు లేరనుకున్నారు కానీ పొత్తుతోనే ఉన్నారు. అదొక క్యాలిక్యులేషన్స్తో వాళ్ళు రావడం జరిగింది. కానీ వాళ్ళకి చెప్పుదెబ్బుగా జనాలందరూ సమాధానం చెప్పి 151 సీట్లలో జగన్ గారిని నిలబెట్టడం జరిగింది. ఈసారి ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని కూటములు కలిసి వచ్చినా మళ్ళీ జగన్ గారే సీఎం అవుతారు. అందులో 1% కూడా డౌట్ లేదు. సో ఎలాగా ఇప్పుడు బీజేపీ కూడా కలుస్తున్నారు అని అనేది ఒకసారి ఆలోచించాలి. చెప్పులతోనూ అలాగే గుడ్లతోనూ కొట్టించినటువంటి వ్యక్తుల్ని మర్చిపోయి ఇవాళ వాళ్ళు ఏదైతే బీజేపీ పార్టీ కలవబోతుందో నిజంగా నాకైతే ఇంత నీచమైన రాజకీయాలు కూడా ఉంటాయా అని అనిపిస్తుంది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా పోగొట్టుకొని వాళ్ళ పొత్తులు పెట్టుకొని కేవలం ఒక మనిషిని ఓడించడానికి ఇంతలా దిగజారిపోయే రాజకీయాలు చేస్తున్నారా అని అనేది నేను ఒక మహిళగా ఫీల్ అవుతున్నటువంటి విషయం. అంటే ఈ రాజకీయాలు చూస్తే ఏమనిపిస్తుంది? ఆంధ్ర రాజకీయాలు చూస్తే అంటే మరీ దిగజారు రాజకీయాలుగా అనిపిస్తున్నాయా, లేకపోతే పొత్తు అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు కాబట్టి దీంతో తప్పుపడ్డం ఏముందంటారు? అంటే పొత్తు అంటే 2019 నుంచి స్టార్ట్ చేసి 2000 అంటే ఇంకొక 45 రోజుల్లో ఎలక్షన్ ఉన్నంత వరకు ఆ పార్టీలనే తిట్టి మళ్ళీ అదే పార్టీలతోటి పొత్తులు పెట్టుకొని వాళ్ళ జనాల్ని వెదవల్ని చేయాలనే ఒక ఆలోచన దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. సో నేను దానికి ఏం చెప్తున్నానంటే ఇంతకుముందు రాజకీయాలు చట్టబద్ధంగా రాజకీయబద్ధంగా ఉండేవి. ఇప్పుడు నీచమైన రాజకీయాలు, దిగజారు రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే మాత్రం నిజంగానే రాజకీయాల్లోకి రాకపోవడం బెటర్ అనిపించే తత్వంలో జరుగుతున్నాయని చెప్తున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభావం ఉండబోతుందా? వైసీపీ ఓడిపోతుందని ఏం చెప్తారు? ఒక సర్వే చూపించమనండి, ఎన్డీఏ సర్వే కానీ ఎనీ కైండ్ ఆఫ్ సర్వేస్ ఏవి ఇచ్చినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారనే చెప్పారు తప్పితే ఆఖరికి నిన్నగాక మొన్న తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ కూడా ఏం చెప్తున్నారు అనేది ఒకసారి గ్రహించాలి. సో ఇవన్నీ డబ్బులతో మేనేజ్ చేసో లేకపోతే జనాలని ఏదో ఫూల్స్ చేయాలనే ఒక ఆలోచన విధానంతో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. డెఫినెట్గా మళ్ళీ ఏదో అంటారు, డైలాగ్ అంటారు కదా, పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది అనేసి. ఆ ఉద్దేశంతో మళ్ళీ 30 years వరకు మళ్ళీ జగన్మోహన్ గారే సీఎం అవుతారని నేను గట్టిగా చెప్పగలుగుతాను. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి, వైసీపీ సింగిల్గా వస్తుంది, కాంగ్రెస్ కూడా సింగిల్గానే వస్తుంది, అదే వామపక్షాలతో పొత్తు పెట్టుకుంది. ఏం చెప్తారు? ఈ రాజకీయాలన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు మీద ఏమనిపిస్తుంది? ఒక మహిళగా చెప్పండి. ఏంటి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, సినిమా అనుకొని అప్పుడప్పుడు వచ్చి ఏదో యాక్షన్ అన్నట్టుగా అప్పటికే పొత్తుతా అంటాడు, అప్పటికే ఏదో దీంతో వస్తాను అంటున్నాడు. అయినా నిజంగా ఆయనకు ఒక ఎజెండా ఉందా? ఒక 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్గా పెట్టండి. ఆయన సీఎం అనేది అనిపించుకోమనండి, చూద్దాం ఒకసారి. ఆ జన సైనికుల్ని ఏం చేస్తాడండి ఆయన? ఆయనకు అసలు కాపోలు తీసుకెళ్ళి టీడీపీ వాళ్ళకి బానిసలుగా వాళ్ళ కాళ్ళ కింద చెప్పులుగా చేస్తున్నాడు ఆయన. మహిళలుగా ఎందుకు మీరు అంత ఆదరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? మహిళగా ఈరోజు మహిళలను మహారాణులుగా చేసిన ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ అని నిరూపించి 139 కులాలకి 56 కార్పొరేషన్లు, అందులో మహిళలకి రాజ్యాంగ పదవులు పంచిపెట్టారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్నతమైన శిఖరంలో కూర్చోబెట్టారు మహిళల్ని. ఈరోజు సావిత్రిబాయి పూలే ఆశయాలకు అనుకూలంగా ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను చదువుకునే విధంలో మమ్మల్ని కూర్చోబెట్టి మాకు రాజ్యాంగ పదవుల్లో మమ్మల్ని కూర్చోబెట్టారు. దిశ చట్టాన్ని ఇలా ఇంటికి ఏ పథకం ఇచ్చినా సరే మహిళల పేరిట ఇచ్చారు. అందుకు మహిళలందరం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైపే ఉంటారు. ఉంటారా? ఎలా ఉండబోతుందమ్మా ఈ పొత్తు వల్ల? ఏమన్నా ఓట్లు చీలి మళ్ళీ టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? ఏమీ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఇంకో 30 సంవత్సరాల పాటు కూడా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి, వైసీపీ సింగిల్గా వస్తుంది. విశాఖ మహిళలుగా ఏం చెప్తారు? ఎలా ఉండబోతుంది పొత్తు? ప్రభావం ఏమన్నా ఎలక్షన్లో గట్టిగా ఉండబోతుందా? ఈ 3 పార్టీలే కాదు, ఇంకేవే పార్టీలు ఉన్నా అవన్నీ కూడా వచ్చేసి పొత్తులు ఏర్పరచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిద్దామనేది కేవలం కళ. ఎందుకంటే అది జరగని పని. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇప్పుడు వస్తున్న ఎలక్షన్లే కాదు, రాబోయే 30 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయన్నే సీఎంగా చూద్దాం అనుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి పొత్తుల గురించి మేము అసలు పట్టించుకోమండి. ఖచ్చితంగా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారే అవుతారండి. ఎలా ఉండబోతుంది మీరు? అయితే ముఖ్యంగా ఈ పొత్తు ప్రభావం బాగా ఉండబోతుంది, ఖచ్చితంగా మెజారిటీకి వస్తుంది అనేది టీడీపీ వాదన. మహిళలుగా ఏం చెప్తారు?
ఖచ్చితంగా మెజారిటీ అనేది వాళ్ళకి రాదండి, మా వైఎస్ఆర్సీపీకి వస్తుంది. ఇంకా పొత్తుల ప్రభావం ఇది ఎలా ఉంటుంది అని అంటే కురుక్షేత్ర యుద్ధంలా ఉంటుంది. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో చూడండి, పాండవులు ఒకవైపు కౌరవులు ఒకవైపు, అలాగా ఈ పొత్తుల వల్ల వాళ్ళందరూ కౌరవుల్లాగా పాండవుల్లాగా మా వైఎస్ఆర్సీపీ ఉంటుందన్నమాట. అందులో సంధించే బాణంలా అర్జునులా మా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని మా ప్రగాఢ నమ్మకం. ఎలా ఉండబోతుంది? ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకు ఓటు వేయాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక భరోసా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక మహిళలకు భద్రతాభావం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మహిళలకు పెద్దపీట వేశారు. 50% మహిళా రిజర్వేషన్ చేశారు. అన్ని పార్టీలకి కూడా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ యొక్క రాజకీయాలన్నీ పక్కన పెట్టేసి అందరికీ సమాన హక్కులు, సమాన హోదాలు ఇప్పించిన గొప్ప ఘనత, గొప్ప నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన సీఎంగా కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారండి. బీజేపీతో కలడం వల్ల ముస్లిమ్స్ ఓట్లు టీడీపీ జనసేన కోల్పోబోతుందా అంటే ఏం చెప్తారు? 100% పడకపోవచ్చండి. ఎందుకంటే ముస్లిమ్స్ మైనారిటీ చెల్లమ్మలు అని చెప్పేసి వాళ్ళని మైనారిటీలకు కూడా పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారండి. అసలు ఈ ప్రభుత్వంలో 14 ఏళ్ళు పాలించిన చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు కూడా ఒక కార్పొరేషన్ అనేది పెట్టలేదు. మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అసలు కార్పొరేషన్ అనేది తీయలేదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కరోనాలో 2 సంవత్సరాలు పోయినా కూడా ఈ 5 ఏళ్ళు 3 సంవత్సరాలు పాలించినప్పటికీ కార్పొరేషన్ తీశారు. కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు, అలాగే బీసీ కార్పొరేషన్లు, అన్ని కులాల కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇలాగ చేసిన ఒక నాయకుడు, గొప్ప నాయకుడు ఎవరున్నారంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దీనివల్ల ఖచ్చితంగా టీడీపీ వాళ్ళకి దెబ్బ తగులుతుంది. పార్టీలు కలిసి వస్తున్నాయి, వైసీపీ సింగిల్గా వస్తుంది. విశాఖ ప్రజలుగా ఎలా చూస్తారండి? ఈ 3 పార్టీలు కలిసి రాని ఎలా చూస్తారు? 3 పార్టీలు కాదండి, 30 పార్టీలు కలిపి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తారు. సింగిల్గానే మేము సిద్ధంగా ఉన్నాము ఎన్నికలు చేయడానికి. ఎన్నికలకి ఇంకా 40 రోజులు టైం ఉందండి. మా పని మేము చేసుకుంటున్నాం. మా ధైర్యంతో, మా అజెండాతో మేము 175కి 175 స్థానాలు గెలుస్తామని, ఎంపీ స్థానాలు 25 గెలుస్తామని మేము ముందుకు వెళ్తున్నాం. మమ్మల్ని వాళ్ళేదో ప్రజలకు మంచి చేసి ప్రజల్లోకి వెళ్ళకుండా, మంచి చేస్తాం మాకు ఓటేయండి అని అడగకుండా, మేము చేసే పని మాకు డిస్టర్బ్ చేస్తూ ఏదో ఒకటి చేసి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 3 పార్టీలు పొత్తు, అనైతిక పొత్తు. దేనికి? ఆయన ఏదో సీఎం అయిపోవాలని కాదు, కేసులు, కోర్టులు అలాంటివి అవి లేకుండా చూసుకోవడానికి కోసం ఆయన పొత్తు కలుపుకున్నారు. ఈరోజు ఏంటండి, ఆ రోజు అమిత్ షా గారిపై నల్ల చొక్కాలు వేసుకొని, నల్ల కండువాలు కప్పుకొని ఆ రోజు విమర్శించి అవన్నీ చేసి ఆ రోజు నచ్చలేదా? ఈరోజు నచ్చిందా? ఏంటి పొత్తులు ఇవి? మీరు ఓడిపోతారని భయంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ నీచ రాజకీయం చేస్తున్నారు, అంతే కదా? లేకపోతే ఏంటండి ఇది? అంటే అందితే జుత్తు, ఆ రోజు అందితే జుత్తు అన్నట్టేమో నల్ల చొక్కాలు వేసుకొని, నల్ల కండువాలు కప్పుకొని నిరసనలు వ్యక్తం చేశారు. ఈరోజు అందకపోతే కాళ్ళు అని చెప్పి కాళ్ళ మీద పడి పొత్తులు కుదుర్చుకున్నారు. ఇదంతా ఏంటంటే గెలవరన్న భయము. ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగండి. ఏం చేశారని ఓటు అడుగుతారు? ప్రజలు మిమ్మల్ని రానిస్తారా? ప్రజల దగ్గరికి మీరు వెళ్తే చెప్పు తీసుకో కొడతారు. ఏం చేశారని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు, సోమరపోతలు చేస్తుంటారని అంటున్నారు. ఎందుకండి? సామాజిక అభివృద్ధి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పొత్తు పెట్టుకోవడం అనేది రాజ్యాంగబద్ధంగా ఎవరన్నా పొత్తు పెట్టుకోవచ్చు, అందులో తప్పే ఉంది. దానికి ఎందుకు వైసీపీ భయపడుతుంది? ఎందుకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారంటే? కాదండి, ఇప్పుడు పొత్తు దేనికండి? 175 స్థానాలు చంద్రబాబు నాయుడుకి లేరా? లీడర్లు ఎమ్మెల్యే లేరా? ఎమ్మెల్యే స్థానాలు 170 స్థానాలు నిలబెట్టలేరా? తెలుగుదేశం పార్టీ నుంచి 3 పొత్తులు కలుసుకొని ఆలో 5కి, ఈలో 10కి, ఈలో 10, ఈలోకి 20 పంచుకుంటారా? ఇవన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి చేయడానికి ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ ఆయన అవసరం లేదండి. 3 పార్టీలు కాదు, 30 పార్టీలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చెయ్యలేరు. ఆయన చెప్పిన ఆయన ఎజెండాతో 170 స్థానాలకు 170 స్థానాలు గెలవడం తథ్యం. ఎందుకంటే ఈరోజు ఆయన చేస్తున్న సంక్షేమమే కాదు, విద్యకి, వైద్యానికి పెద్దపీట వేసి ప్రజల్లో మన్ననలు పొంది అంటున్నా. చూడండి, ఈ మధ్య ఒక పాట వైరల్ అవుతుంది చూడండి. ఏ కష్టం వచ్చినా పేదగుండుకు ప్రతి గడపకు అందించండిరా పథకాలన్నీ పాటలో ఉంది కదండి. అలాగే ఏ కష్టం పడకూడదని పేద ప్రజలు ప్రతి పథకాన్ని కూడా పేద ప్రజలకు గడపకు అందిస్తున్నారు. ఈరోజు ఎంత మంచి చేస్తున్నావు. ఇదివరకు ఇలాగేనండి. మా విశాఖపట్నం వరకు చూసుకుంటే ఏ సర్కిల్స్ అవనివ్వండి, ఏ బస్ బేలు ఎంత బాగున్నాయండి. ఈరోజు అభివృద్ధి కాదండి ఇదంతానా? మెయిన్ జీవనాభివృద్ధి అండి ప్రజలకి. అందరికీ ఇది పేదల ప్రభుత్వం, పేదలకు మంచి చేస్తున్నారు ఆయన.